మొదటి సమూయేలు 29వ అధ్యాయం 30వ అధ్యాయంలో ఇక్కడ 29వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దావీదు ఏం చేస్తున్నారంటే, ఆయన సౌల్ రాజుకు భయపడి ఆయన వెళ్ళి అకీస్ అనే ఒక రాజు దగ్గర గాత్ అనే ప్రాంతంలో ఆయన ఉంటున్నారు. ఆయనకి సిగ్లా అనే ఒక ప్రాంతంని గాత్ రాజు గారు ఇచ్చారు. ఆ సిగ్లా ప్రాంతంలో ఆయన దావీదు ఈ రాజుగారికి తెలియకనే ఆయన వెళ్ళి పక్క దేశంలో యుద్ధం చేసి అన్నిటిని తీసుకొని ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా చంపేస్తారంట. ఎందుకంటే ఎవరైనా ఒక్కరిని వదిలిపెట్టినా రాజుగారు తెలిస్తే వాళ్ళని చంపేస్తారని, అలా దావీదు చేస్తారని దానికి ముందున అధ్యాయంలో మనం చూస్తున్నాం. కనుక అకీస్ అనుకుంటున్నారు, దావీదు చాలా నమ్మకమైన వాడు, నాకు ఏమి ఇది చేయలేదని చెప్పి ఫిలిష్తీయులందరూ కూడా ఇశ్రాయేలుకు విరోధముగా యుద్ధమునకు వస్తున్నారు. యుద్ధమునకు వచ్చిన ఆ సందర్భంలో అకీస్ రాజు వాళ్ళని తీసుకొని దావీదుని తీసుకొని వెళుతున్నారు. అప్పుడు ఫిలిష్తీయ రాజులు అందరూ కూడా అడుగుతున్నారు, ఈయనేంటి దావీదుని తీసుకొచ్చి ఉన్నావు? ఈ దావీదుని గురించి కదా సౌలు 1000 మందిని చంపాడని, దావీదు 10,000 మందిని చంపాడని డ్యాన్స్లు ఆడుకొని పాట పాడారు. ఈయన తీసుకొచ్చాడంటే అంటే ఈయన చాలా నమ్మకస్తుడు, నేను ఏ పొరపాటు ఈయనలో కనుగొనలేదు అని చెప్పి 3వ వచనంలో అలాగనే 6వ వచనంలో కూడా తను చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు, లేదు వెంటనే నువ్వు దావీదుని తన మనుషుల్ని తిరిగి పంపించేయి అంటున్నారు. ఇప్పుడు దావీదు ఏం చేశారంటే, సిగ్లాక్ వాళ్ళు ఉన్న ప్రాంతంలో భార్యల్ని పిల్లల్ని వారికి ఉన్న ఆస్తులన్నింటినీ కూడా అక్కడే వదిలేసి ఇక్కడ యుద్ధమునకు వెళ్ళారు. ఆ రాజు ఫిలిష్తీయుల రాజులు ఏం చెప్పారంటే, ఈ యుద్ధం ఫిలిష్తీయులకు ఇశ్రాయేల్ ప్రజలకు మధ్యలో, ఈయనేమో ఇశ్రాయేల్ దేశంలో నుండి వచ్చిన వ్యక్తి, అసలే ఇశ్రాయేల్ దేశంలో ఈయనే రాజు అయ్యే స్థానంలో ఉన్న వ్యక్తి మనతో కలిసి ఇశ్రాయేల్ ప్రజలకు విరోధంగా ఎలా యుద్ధం చేస్తాడు? ఒక్కొక్కసారి వాళ్ళతో కలిసి మనకు విరోధంగా వచ్చేస్తారు. కనుక ఆయన్ని పంపించేయంటే రాత్రికి రాత్రి ఆయన వచ్చి మాట్లాడి తెల్లారి ఉదయకాలం 10వ వచనంలో ఉదయకాలం తెల్లారిన వెంటనే నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నారు. అలాగనే మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వీళ్ళు వెళ్ళారు, రాత్రి ఉదయకాలం లేచి బయలుదేరి వస్తున్నారు. బయలుదేరి వస్తే అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, వీళ్ళు బయలుదేరి వచ్చారు, సిగ్లాక్ వచ్చి చూస్తే అన్ని వాళ్ళు పట్టణం అంతా కూల్చబడి అన్ని అగ్నితో కాల్చబడి ఉన్నది. అక్కడ ఎవరు లేరు, ఏమీ లేదు, అన్ని తుడిసేసి వెళ్ళిపోయారు. అనగా ఏమీ లేదు, ఎవ్వరు లేరు, భార్య పిల్లలు ఎవరు లేరు. దావీదు 30వ అధ్యాయం 4వ వచనంలో దావీదు తనతో పాటు ఉన్న 600 మంది ఎలా ఏడ్చారంటే, స్వరమెత్తి బిగ్గరగా కేకలు వేసి ఏడ్చారంట. వాళ్ళకు బలమే లేనందే సమయం ఏడ్చారంట. వాళ్ళు బలమంతా పోయిందంట, అంత మట్టుకు వాళ్ళు ఏడ్చారంట. అప్పుడు అలా ఏడిసిన సమయంలో మనం చూస్తున్నాము, దావీదుని వీళ్ళు 600 మందిలో కొందరు అనుకున్నారంట, దావీదుని రాళ్ళేసి చంపేయాలని అనుకున్నారంట. రాళ్ళేసి చంపేయాలని అనుకున్నారంట. 6వ వచనం, అప్పుడు దావీదు దేవునిలో బలం పొందుకున్నాడంట. డేవిడ్ స్ట్రెంగ్థెన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ హిస్ గాడ్. ఆయన దేవుని యందు తాను బలపరుచుకున్నారంట. అందరు రాళ్ళేసి చంపేస్తాం, ఈయన నమ్మే కదా మనం వచ్చాం, మన భార్య పిల్లలు పోయింది, సమస్తము పోయింది అని వాళ్ళ మీద దావీదుని చంపాలని అనుకున్నప్పుడు దేవుని బలం పొందుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అబియదర్ని ఒక యాజకుని కుమారుడు ఉన్నాడు. దాని గురించి నేను పోయిన వారం చెప్పాను. ఆయనతో నువ్వు దేవుణ్ణి అడుగు, యుద్ధంలోకి వెళ్ళొచ్చా, నేను పట్టుకోగలుగుతానా, విజయం పొందుతానా, తిరిగి తీసుకురాగలుగుతానంటే దేవుని దగ్గర నుండి ఆయనకి ఏ మాట వచ్చిందంటే, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నువ్వు యుద్ధంలో గెలుస్తావు, వాళ్ళని నువ్వు వెనక తీసుకొస్తావు. 10వ వచనంలో మనం చూస్తున్నాము, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులంతా కూడా, ఎందుకంటే యుద్ధంలోకి వెళ్ళినప్పుడు కొన్నిసారి యుద్ధంలో వాళ్ళకు ఆహారం వండితే కొన్నిసారి వాళ్ళు కూడా తీసుకెళ్ళాలి.
కనుక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్నదంతా 200 మంది చెప్పారు, మా వల్ల కాదండి. అక్కడ వాళ్ళందరూ కూడా ఒక నది దగ్గర వెళ్తున్నారు. బేసోర్ అనే ఒక నది దగ్గర వెళ్తున్నప్పుడు, మేము నదిని తాటలేము, మేము అల్లిసిపోయి ఉన్నామని ఒక 200 మంది అక్కడే ఉండిపోయారు. వాళ్ళ దగ్గర వీళ్ళు 400 మంది, దావీదుతో ఉన్న 400 మంది వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులంతా కూడా పెట్టేసి, వస్తువులంతా కూడా పెట్టేసి ఖడ్గంను పట్టుకొని యుద్ధంకు బయలుదేరి వెళుతున్నారు. బయలుదేరి వెళ్ళినప్పుడు దారిలో ఒక ఒక అహిత్యుడు అక్కడ సగం ప్రాణంతో పడి ఉన్నాడు. ఆయన్ని దావీదు దగ్గర ఈ 400 మందిలో కొందరు తీసుకొస్తే ఆయనకు ముందు బాగా ఆహారం ఇస్తున్నారు. మంచి శ్రేష్టమైన ఆహారం ఇస్తే ఆయనకు బలం వచ్చింది, ఆయనకు మాట శక్తి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు, మేము ఆయన 14వ వచనం నుండి మనం చూస్తే, మేము అమలేకులం, మేము ఇలాగూ సిగ్లాక్ వెళ్ళాము, అక్కడ ఆ పట్టణంని కాల్ చేస్తాము, మేము అక్కడ నుండి అన్నిటినీ తీసుకెళ్తున్నాము, నా యజమానుడు నాకు జ్వరం వచ్చింది కనుక నా యజమానుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. అప్పుడు దావీదు అడుగుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు నువ్వు చెప్పగలుగుతావా అని చెప్తే ఆయన చెప్తున్నాడు, నా యజమానుడికి నన్ను అప్పగించకపోతే, మీరు నన్ను చంపకపోతే నేను చెప్తాను అంటున్నారు. సరే, నేను చంపము, నీ యజమానుడికి అప్పగించము, పద అని చెప్పి ఆయన తీసుకెళ్తే, వాళ్ళు అప్పుడు ఒక ప్రాంతంలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా తింటా త్రాగుతా పండగ చేసుకుంటున్నారంట. ఆ చోట్ల 16వ వచనంలో మనం చూస్తున్నాము, తిని తాగి పండగ చేసుకుంటున్నారంట. దావీదు వెళ్ళి ఆ 400 మందితో యుద్ధం చేసి ఒక 400 మంది కుర్రోలు, అది కూడా 17వ వచనంలో చూస్తున్నాము, 400 మంది కుర్రోలు ఒంటల మీద ఎక్కి వాళ్ళు పారిపోయారంట. మిగిలిన వారు అందరినీ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ చంపేసి సిగ్లాక్ నుండి ఎవరెవరిని తీసుకెళ్లారో పిల్లలు పెద్దవాళ్ళు అందరినీ వాళ్ళు ఏం పోగొట్టుకోలేదంట. దావీదు అన్నిటినీ తీసుకున్నాడంట. 19వ వచనంలో చూస్తున్నాము, నథింగ్ ఆఫ్ దేర్ వాస్ మిస్సింగ్. వాళ్ళు సిగ్లాక్ నుండి తీసుకెళ్ళిన ఏది కూడా పోగొట్టుకోలేదంట. అన్ని భద్రంగా వాళ్ళ దగ్గర ఉంచి వాళ్ళు తీసుకొచ్చిన దాంతో తిని త్రాగి సుఖిస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు ఈ 200 మంది బేసోర్ అనే నదిని తాటలేక 200 మంది అలసిపోయి ఉండిపోయారే, వాళ్ళందరూ దావీదుని పలకరించి దావీదుకు శుభవచనాలు తెలియపరిచి ఆహ్వానించుటకు వెళుతుంటే, వాళ్ళు వికెట్ 22వ వచనం, ఆల్ ద వికెట్ అండ్ వర్త్లెస్ మెన్, పనికిమాని మనుషులు వాళ్ళు ఇలా అన్నారట, ఇదిగోండి మనం తీసుకొచ్చిన దాంట్లో ఆ 200 మందికి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో అది మాత్రమే ఇవ్వాలి, వేరే ఏమి ఇవ్వకూడదు అంటున్నారు. అప్పుడు దావీదు చెప్తున్నారు, దావీదు 23వ వచనంలో, మై బ్రదర్స్, నా సహోదరులారా, అలా మనం చేయకూడదు అని చెప్పి, మీ మాట ఎవరు వింటారు అని చెప్పి తన సొంతంగా నిర్ణయం తీసుకొని, ఈ యుద్ధమునకు వచ్చిన వారికి ఎలాంటి భాగంని మనం పంచుతామో అలాగనే మన వస్తువుల్ని కాపాడుకొని నది దగ్గర ఉన్న వాళ్ళకు కూడా అలాగే పంచుతాం అని చెప్పి సమానంగా పంచారంట. యుద్ధమునకు వచ్చిన వాళ్ళకు, యుద్ధమునకు రాకుండా అక్కడ ఉన్న వాళ్ళకు సమానముగా పంచారంట. అంత మాత్రమే దావీదు చేయక, దావీదు ఏం చేశారంటే 13 ఇశ్రాయేల్ దేశంలో 13 ప్రాంతంలో ఉన్న ప్రజలకు తీసుకొచ్చిన వాటిలో నుండి బహుమానం ఇచ్చారంట. 13, మనం 27వ వచనం నుండి 30వ వచనం వరకు 13 ప్రాంతంలో చూస్తున్నాం. బేతేల్, రామోత్, జతీర్, ఏరోర్, సిబ్మోత్, ఎస్టిమో, రాకెల్, అండ్ జెర్హమలైట్స్, కేనైట్స్, హోర్మా, బోషాన్, అచ్చా, హెబ్రోన్. 13 ప్రాంతంలో ఉన్న ప్రజలకు వాళ్ళ దగ్గర నుండి తీసుకొచ్చిన వాటిని బహుమానంగా ఇచ్చారంట. అది దేవుని యొక్క గొప్ప మనసు. ఇప్పుడు నేను దీంట్లో నుండి ఇదంతా జరిగిన సంభవం, దీంట్లో నుండి కొన్ని విషయాల్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. దీంట్లో మనం నేర్చుకునే సత్యం ఏంటి? ఇప్పుడు మనం
జరిగిన దాన్ని నేను కథగా మీకు చెప్పాను. ఇప్పుడు దీంట్లో ఏం సత్యం మనం నేర్చుకుంటున్నామంటే 14వ వచనం చూస్తున్నాం. ఇన్ యువర్ ఫేవరబుల్ సిట్యువేషన్ ఫైండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు వాళ్ళు అకీస్ రాజుతో ఫిలిస్తీన్లతో కలిసి యుద్ధమునకు వెళ్ళారు. కానీ ఫిలిస్తీన్ల రాజులు ఏం చెప్పారు? యుద్ధమునకు వద్దు, వాళ్ళు తిరిగి పంపించేయి అన్నారు. వాళ్ళ కళ్ళ దయ లేదు, కానీ దేవుని కళ్ళ దయ ఉంది. దేవుడు ఒక ఉద్దేశపూర్వకముగానే వాళ్ళ ద్వారా దావీదుని వెనక పంపించేస్తున్నారు. ఒకవేళ ఆ రాజులు దావీదుని వెనక పంపించకుండా ఉంటే ఏం జరిగేది? ఒకవేళ ఆ ఫిలిస్తీన్ రాజులు అకీస్ దగ్గర దావీదుని వెనక పంపించే 600 మందిని వెనక పంపించేయని చెప్పకపోతే ఏం జరిగి ఉండేది? అమలేకులు భార్య పిల్లల్ని ఆస్తుల్ని తీసుకొని వెళ్ళిన చోటే తెలియకపోయి ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే దావీదు ఇక్కడ వచ్చి సిగ్లాకు వచ్చి చూసినప్పుడు వాళ్ళు తిరిగి ప్రార్థన చేసుకొని వెళుతున్నప్పుడు అహిప్తుడిని ప్రాణంతో ఉన్నవాడిని లేపినప్పుడు 3 రోజులు అయిందంట. మన వాక్యంలో చదువుతున్నా అప్పటికే 3 రోజులు అయిందంట. వీళ్ళు యుద్ధములంతా చేసి వచ్చి ఉంటే భార్య పిల్లలు ఏమి దొరికేవారు కాదు. ఎవరు వచ్చి తీసుకెళ్లారన్న ఏమి ఆనవాళ్ళే లేకపోయేది. కానీ దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఎలా ఉందంటే దావీదుని వాళ్ళు బలవంతముగా పంపించేటట్లుగా దేవుడే చేశారు. కొన్నిసారి మనుషుల కన్నా మనకు దయ దొరకదు. మనం అనుకోవచ్చు, ఏంటి ఇంత కఠినంగా ఈయన ప్రవర్తిస్తున్నారు, ఈమెందు కఠినంగా ప్రవర్తిస్తుంది అని అనుకోవచ్చు. ఎప్పుడైతే మనుషుల కన్నా మనకు దయ దొరకలేదో అప్పుడే దేవుని కన్నా మనకు దయ దొరుకుతుంది. గాడ్ డస్ ఎవ్రీథింగ్ విత్ అ పర్పస్. దేవుడు సమస్తంని ఒక ఉద్దేశపూర్వకంగానే చేస్తారు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. వీళ్ళు వెనక తిరిగి వెళ్ళాలి, వెళ్ళి సమస్తమనే తీసుకురావాలి. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. మనం నిందించుకుంటాం, కోపడతాం, బాధపడతాం. కానీ దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మనకొక దేవుని కార్యంలో ఒక ఖచ్చితంగా ఒక కారణముతోనే దేవుడు ఏదైనా చేస్తారు. ఇట్ వాస్ నాట్ ద ఫిలిస్టియన్స్ హూ సెంట్ డేవిడ్ బ్యాక్, బట్ ఇట్ వాస్ గాడ్ హూ బ్రాట్ డేవిడ్ బ్యాక్. దేవుడే ఫిలిస్తీన్లు వెనక పంపించలేదు, దేవుడే వెనక రప్పించారు. అర్థమవుతుందా? ఫిలిస్తీన్లు దావీదుని 600 మందిని వెనక పంపించలే, దేవుడు వాళ్ళని వెనక రప్పించారు. రెండుకు తేడా ఉంది. ఎప్పుడైతే మన జీవితం యేసయ్యకి ఇష్టకరంగా ఉంటుందో దేవుడు ఆయన పిల్లల పట్ల మనకు అర్థం కాకపోయినా ఆశ్చర్యపడే రీతిలో మన పట్ల కార్యం చేస్తూ ఉంటారు. 3వ అధ్యాయం 19వ వచనం చూస్తున్నాము. గాడ్ అలౌస్ బట్ డస్ నాట్ పర్మిట్. దేవుడు ఎత్తుకొని వెళ్ళేటట్లుగా చేస్తారు, కానీ ఆయన ఏమి పోగొట్టుకోవటానికి అనుమతించరు. ఇప్పుడు భార్య పిల్లల్ని తీసుకెళ్లారంట, వస్తువులంతా తీసుకెళ్లారంట. ఎక్కడ చదువుతున్నాం? 30వ వచనంలో చూస్తున్నాం. అన్నిటిని తీసుకెళ్లారంట. కానీ 19వ వచనంలో చూస్తున్నాము, ఏది కూడా బట్ నథింగ్ ఆఫ్ దేర్ వాస్ మిస్సింగ్. భార్య కానీ పిల్లల్ని ఎవరిని వాళ్ళు చంపలేదంట, ఏది కూడా మిస్ అవ్వలేదంట, అన్నిటిని వెనక్కి తీసుకొచ్చారంట. గాడ్ అలౌస్ బట్ ఈ డజంట్ పర్మిట్. కొన్నిసారి కొన్ని కార్యములు జరుగుటకు దేవుడు అనుమతిస్తారు, కానీ మనల్ని నష్టపరచుటకు అనుమతించరు. యోబు జీవితంలో అదే చూస్తున్నాం. యోబుని శోధించుటకు అనుమతించారు కదా, కానీ యోబుని చంపటానికి అనుమతి ఇవ్వలే. పేతురుని శోధించబట్టకు అనుమతించారు, కానీ విశ్వాసమును పోగొట్టుకోవటానికి అనుమతించలేదు. దేవుడు కొన్ని విషయాలను అనుమతిస్తారు, కొన్ని జరగకుండా దేవుడు అడ్డం ఉండి కాపాడుతారు. అలాగే మనం చూస్తున్నాము, రిజెక్షన్ ఫ్రమ్ పీపుల్ హ్యావ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ బిహైండ్ ఇట్. ఎప్పుడైతే ప్రజలు మనల్ని తృణీకరిస్తారో దాని వెనక దేవుని ఒక ప్రణాళిక ఉంటుంది. ఎప్పుడైతే ప్రజలు మనల్ని తృణీకరిస్తున్నారో దాని వెనక దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎప్పుడైతే ఫిలిస్తీన్లు
దావీదుని తృణీకరించారో, రిజెక్ట్ చేశారో, దేవునికి ఒక ప్లాన్ ఉంది. దావీదు వెంటనే తిరిగి రావాలి, కాపాడుకోవాలన్న ఒక ప్లాన్ ఉంది. మిమ్మల్ని ప్రజలు రిజెక్ట్ చేస్తున్నారా? నేను పొద్దునుండి ఒకే ఆలోచన. అప్పుడు నేను కూర్చొని మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నేను పొద్దున ఈ ఉదయకాలం ధ్యానం చేస్తున్నప్పుడు వాక్య ధ్యానం, పర్సనల్ డివోషన్ చేసుకున్నప్పుడు దేవుని దగ్గర నేర్చుకునే నేను రాసుకున్నాను. నిజమే, ప్రజలు ఎప్పుడైతే మనల్ని రిజెక్ట్ చేస్తారో దేవునికి ఒక ప్రణాళిక ఉండిద్ది. మనల్ని ఆశీర్వదించడానికి ఒక ప్రణాళిక ఉండిద్ది. నిన్ను ప్రజలు రిజెక్ట్ చేస్తున్నారా? నేను అనుభవిస్తానే ఉన్నాను. ఎప్పుడు ప్రజలు మనల్ని తృణీకరిస్తున్నారో అప్పుడు దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉండిద్ది. ఫిలిష్తీయులు తృణీకరించారు, కానీ దావీదు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. 6వ వచనంలో చూస్తున్నాము, డు నాట్ బి డిస్కరేజ్ ఆర్ డిస్పైర్డ్, టేక్ కరేజ్ ఇన్ గాడ్. వాళ్ళు చాలా బాధపడి ఏడుస్తున్నారంట. కానీ దావీదైతే తన జీవితంలో గొప్ప ధైర్యంని దేవునిలో పొందుకున్నారంట. గొప్ప ధైర్యం కలిగిందంట దావీదుకి. కనుక మన జీవితంలో విశ్వసించాలి. దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటారు. దేవునికి ఒక ప్రణాళిక ఉండిద్ది మన పట్ల. కనుక డిస్కరేజ్మెంట్ వచ్చింది. సాతానుడు మనల్ని ఎలాగైనా కృంగదీయాలని అనుకుంటారు. మనం ఎంత దేవునికి సన్నిహితంగా ఉంటామో అంతగా సాతానుడు మనల్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కృంగిపోకూడదు. దేవునిలో మనం బలం పొందుటకు మనం ప్రయాసపడాలి. గాడ్ అలౌస్ టు ఫేస్ ప్రాబ్లం, బట్ హీ వాంట్స్ టు బ్లెస్ us. దేవుడు మనల్ని సమస్యలు అనుమతిస్తారు, కానీ దాని వెనక ఆశీర్వాదంను కూడా ఉంచుతారు. బట్ హ్యాస్ బ్లెస్సింగ్. గాడ్ అలౌస్ us టు ఫేస్ ద ప్రాబ్లం. సమస్యని అనుమతిస్తారు, కానీ మన వెనక ఒక గొప్ప ఆశీర్వాదం ఉంచుతారు. చూడండి, దావీదు అన్నిటిని పోగొట్టుకున్నాడు. వెనక వెళ్ళిన తర్వాత వాళ్ళని జయించి తిరిగి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? విపరీతమైన ఆస్తి. 16 పట్టణంలో ఉన్న ప్రజలకు బహుమానం ఇచ్చారంటే మీరు ఊహించుకోండి. 13 పట్టణంలో మీరు లెక్క పెట్టి చూడండి. 35వ అధ్యాయం 27 నుండి 35వ వచనంలో 31వ వచనం 13 పట్టణంలో ఉన్న ప్రజలకు బహుమానం పంచారంట. కనీసం ఒక్కొక్కరికి ఒక ఉంగరం, ఒక చైన్ వచ్చినా కూడా 13 పట్టణంలో ఎంతమందికి ఇచ్చి ఉంటారు చూడండి. అప్పుడు ఎక్కువ ఉండకపోవచ్చు, ఒక్కొక్క పట్టణంలో ఒక 1000 మంది, 500 మంది అంతే ఉండవచ్చు, కానీ 13 పట్టణంలో ఇచ్చారంట. కొన్నిసార్లు దేవుడు మనల్ని సమస్యలు అనుమతిస్తారు, కానీ ఆ సమస్య వెనక దేవుడు గొప్ప ఆశీర్వాదం ఉంచుతారు. 7వ వచనం నుండి 8వ వచనంలో చూస్తున్నాము, వెన్ యు ఆర్ ఇన్ హెల్ప్లెస్ సిట్యువేషన్ ఆస్క్ ఆఫ్ గాడ్ వాట్ యు షుడ్ డూ. ఎప్పుడైతే మనం ఏం చేయాలని తెలియని పరిస్థితిలో దేవుని అడగాలి. ప్రభువా, ఈ సందర్భంలో నేను ఏం చేయాలి? నాకు ఇలాంటి కొన్ని దినములకు ముందు ఒక చిన్న కార్యం జరిగింది. నేను ఉదయకాలం బెడ్ మీదే పనుకొని నేను దేవుని అడుగుతున్నాను, నేను ఏం చేయాలి ప్రభువా? నా పరిస్థితి ఇలా ఉంది. కొన్నిసారి చాలా బాధ అనిపించింది. ఒక మనిషిగా కూడా లెక్క చేయనప్పుడు, ప్రజలు ఎంత మాత్రం కూడా విలువ ఇవ్వనప్పుడు చాలా బాధ అనిపించేది. నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు కొన్ని మాటల్ని నాకు బోధించారు. నేను ఏం చేయాలి అని నాకు బోధించారు. కొన్నిసారి మనకు చాలా బాధలో ఏం చేయాలని తెలియనప్పుడు దేవుని అడగాలి. ప్రభువా, ఈ సందర్భంలో నేనేం చేయాలి? దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏమీ జరగదు, కానీ అదే సమయంలో దేవుని అడగాలి. ఇక్కడ మనం చూస్తున్నాము, రెస్పెక్ట్ దోస్ హూ షేర్ యువర్ బర్డన్. నీ భారముని భరించే వాళ్ళకు మర్యాదనే, ఘనతనే ఇవ్వాలి. ఈ 200 మంది ఈ బేసోర్ నది దగ్గరే ఉండిపోయారు. వాళ్ళు అలసిపోయి మేము రాలేము యుద్ధమునకు ఆగిపోయారు. వాళ్ళకి భార్య పిల్లలు వద్దున ఆగిపోయారా? పోండి, మీ భార్య పిల్లలు దొరికితే తీసుకోండి, నాకు వద్దులే, నేను ఉండిపోతాను. అలా ఉండలేదు. వాళ్ళు అలసిపోయారు. వాళ్ళకున్న సామర్థ్యం అంతే, వాళ్ళకు శరీరంలో ఉన్న శక్తి అంతే. భార్య పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు.
కానీ ముందుకు వెళ్ళి యుద్ధం చేసే అంత బలం లేదు వాళ్ళకి. వాళ్ళు ఉండిపోయారు. కానీ వర్త్లెస్ మెన్, అదే చూస్తున్నాం మనం 22వ వచనంలో. పనికిరాని వాళ్ళు, ఏం చేయొద్దు అని వాళ్ళ మీద కోపడ్డారంట. కానీ దావీదు వాళ్ళకి గౌరవం ఇచ్చారు. మనం చూస్తున్నాము 24వ అధ్యాయంలో ఒక చట్టంనే తీసుకొచ్చారంట ఇశ్రాయేల్ దేశంలో. ఇప్పటి నుండి ఇప్పుడే కాదు, ఎప్పుడు యుద్ధంకి వెళ్ళినా మన భారంని భరిస్తున్న వాళ్ళు, మన కొరకు ఆహారంని, మన బ్యాగేజ్ని ఎవరు కాపాడుకుంటున్నారో, యుద్ధంలో గెలిచే వాళ్ళకి ఎలాంటి ఆస్తిని పంచుతున్నామో వాళ్ళకి కూడా అలాగే ఆస్తిని పంచాలి. వారు ఖాళీగా కూర్చున్నా, నిద్ర వచ్చినప్పుడు పనుకొని నిద్రపోయినా వాళ్ళు మన కొరకు మన పక్షమున ఉన్నారు కనుక వాళ్ళకు కూడా ఆస్తిని, అది ఒక చట్టముగా ఇశ్రాయేల్లో చేశారంట. మన భారంని భరించే వాళ్ళకు మర్యాద ఇవ్వాలి. మన భారంని భరించే వాళ్ళని ఘనపరచాలి. వర్త్లెస్ పీపులే భారంని భరించే వాళ్ళని లెక్క చేయరు. దానికి అదే మనం చూస్తున్నాం. వాళ్ళకి మనం ఏమి ఇవ్వద్దు అన్నారంట. దావీదు అలా కాదు, అలా చేయకూడదు. అదే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అలాగే 24వ వచనంలో చూస్తున్నాము, థింక్ అబౌట్ అదర్స్ బియాండ్ పీపుల్స్ అండర్స్టాండింగ్. ఆయన దావీదు ఈ మనుషుల్లా 400 మందిలో ఆలోచన చేయట్లా, వాళ్ళని తాటి ఆలోచన చేస్తున్నారు. వారికి అర్థం కావట్లా, వాళ్ళు స్వార్థంతో ఆలోచన చేస్తున్నారు. నాకు ఆస్తి ఉంటే చాలు. వాళ్ళు ఎంత సంపద కలిగి ఉంటే ఈ 400 మందిలో వర్త్లెస్ మెన్ అంటే పనికిరాని వాళ్ళు, వాళ్ళ భార్య పిల్లల్ని ఇచ్చి సంపదని మనమే ఉంచుకుంటామన్నారంట. దానికి దావీదు జ్ఞానం ఎలా ఉందో చూడండి. వాళ్ళకి ఇవ్వవలసింది ఇచ్చి, అక్కడ కూర్చున్న వాళ్ళకి 200 మందికి ఇచ్చి 13 పట్టణంలో పంచారంటే ఎంత ఆస్తి మీద వాళ్ళకి స్వార్థం కలిగి ఉంటుంది చూడండి. డబ్బు, ఆస్తి. కానీ దావీదు మనస్సు ఎంత విశాలమైన మనస్సు. వీళ్ళందరికీ ఇచ్చి మిగిలిన వారికి సంబంధమే లేని వీళ్ళు ఏం చెప్పారు, ఈ 200 మంది యుద్ధంలోకి రాలేదు కనుక వాళ్ళకి ఇవ్వద్దున్నారు. దావీదు ఏం చేశారు, అలా అంటున్నారా, వీళ్ళకి ఇస్తాను, అసలు సంబంధమే లేని 13 పట్టణంలో ఉన్న వారికి కూడా ఇస్తాను. అది దేవుని మనసు. అది దేవుని మనసు. మనకు దేవుని పిల్లలకు విశాలమైన మనసు ఉండాలి. అలాగనే గాడ్ అరేంజ్ సమ్వన్ టు హెల్ప్ యూ అండ్ టు గైడ్ యూ. దేవుడు ఇప్పుడు 3 రోజులు అయిపోయింది, పట్టణంలో అన్నీ తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేయకముందే దేవుడు ఏం చేశారు, వాళ్ళని తీసుకెళ్ళిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళటకి దేవుడు ఏం చేశారు, ముందుగానే ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారు కదా. ఆయనకు జ్వరం వచ్చేటట్లుగా చేసి, ఆయన యజమానుడు ఆయన వదిలిపెట్టి వెళ్ళేటట్లుగా చేసి, ఆయన ప్రాణం పోకుండా దావీదు వచ్చేదాకా ప్రాణముతో ఆయన్ని కాపాడి, అవునా, ఇదంతా దేవుని కార్యం. కొన్నిసారి మనకి ఏం చేయాలి అనే దిక్కుతోచని పరిస్థితిలో మనల్ని గైడ్ చేయటానికి, మనకు సహాయం చేయటానికి దేవుడు ఎవరైనా ఒకరిని ఏర్పాటు చేసి ఉంచుతారు. ఎవరైనా ఒక వ్యక్తిని. నేను కరీంనగర్ ప్రాంతం నుండి రేపల్లికి పరిచర్య చేయటకు వచ్చాను. నిన్న ఇంట్లో అన్ని సర్దిన తర్వాత ఒకరోజు సరే పరిచర్ని ప్రారంభించాలి, ఏం చేయాలి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. దేవా, నేను బయలుదేరి వెళుతున్నాను, మీరు నాకు పరిచర్యలు సహకరించుటకు ఒక వ్యక్తిని నాకు ఇవ్వాలి, ఒక సేవకుడిని ఇవ్వాలి అని చెప్పి ఇంటి నుండి బయలుదేరి వెళుతున్నాను. ప్రార్థన చేసుకొని వెళుతున్నాను. ఆడ ఒకరిని అడిగాను, ఇక్కడ ఎవరైనా పాస్టర్ ఉన్నారండి అని చెప్పి అడిగాను. ఇదిగోండి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి పాస్టరే అన్నారు. నేను అక్కడ వెళ్ళి ఆ పాస్టర్ని కలిసి, అప్పుడు నాకు అంత తెలుగు రాదు, ఏం మాట్లాడాను ఎలా మాట్లాడాను కూడా నాకు అంత తెలీదు. ఆయనతో మాట్లాడిన వెంటనే ఆయన చెప్పారు, ఆయనే పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్. నేను ఎవరి దగ్గర వెళ్ళాను, ఆయనే పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్. ఆయన వెంటనే వాళ్ళ కుమారుడికి ఫోన్ చేసి నన్ను పరిచయం చేసి అక్కడ పరిచయాన్ని ప్రారంభించాను. దేవుడు మన కొరకు సరైన వ్యక్తిని మన కొరకు దాచి ఉంచుతారు. దావీదు కొరకు ముందుగానే ఒక వ్యక్తిని అక్కడ దాచి ఉంచారు. ఎప్పుడు కూడా దేవుని పిల్లలకు మేలు చేయుటకు ఇష్టపడే దేవుడు మన దేవుడు. నిస్సహాయమైన స్థితిలో, సహాయం లేని పరిస్థితిలో దేవుడు మన కొరకు ఖచ్చితంగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తారు. మన పక్షంగా మాట్లాడుటకు, మన పక్షంగా కార్యం చేయుటకు ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేస్తారు, అద్భుతం చేస్తారు దేవుడు.
ఒక పాస్టర్ గారి మీది కొన్ని కేసులు ఎవరో పెట్టారంట. అయితే ఆయన ఒక లాయర్ ద్వారా వెళ్ళి కోర్టుకు వెళ్తున్నప్పుడు 1.5 సంవత్సరాలు అయిందంట. ఏమీ ముందు కదలట్లేదంట. వాళ్ళు కోర్టులో బయట ఆ లాయర్ దగ్గర నుంచున్నప్పుడు పక్కన ఒక లాయర్ ఫోన్లో మాట్లాడుతా ప్రైస్ లాడండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడంట. వెంటనే వీళ్ళకి ప్రైస్ లాడని చెప్తున్నారు, అయితే ఈయన క్రైస్తవుడిగా ఉంటాడు, ఈయన సహాయం అడిగి చూస్తాం. 1.5 సంవత్సరాలు అయి కూడా ఏమి మనకు జరగలేదని ఆ లాయర్ని పట్టుకున్నారంట. ఆయనతో సమస్యలు చెప్తే ఇది చిన్న సమస్య అండి అని చెప్పి ఆయన ద్వారా దేవుడు సమస్తంనే ఆ కేసులంతా లేకుండా చేసి కార్యం చేస్తారంట. కొన్నిసారి దేవుడు మన కొరకు ఒక వ్యక్తిని సరి అయిన సమయంలో ఏర్పాటు చేస్తారు. మనల్ని గురించి ముందుగానే ఆలోచన చేసే దేవుడు యేసయ్య. God has a plan to help you. దేవుడు మనకు సహాయం చేయుటకు ప్రణాళిక కలిగి ఉండే దేవుడు. God is a God, an able God who can help you to retrieve your blessing back. దేవుడు ఎప్పుడు కూడా మనకు మన పోగొట్టుకున్న ఆశీర్వాదంని మరలా ఇచ్చుటకు, మరలా పొందుకున్నటకు దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. మనం ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని మరలా మనకు దేవుడు ఇవ్వగలుగుతారు. యోబు జీవితంలో యోబు సమస్తంని కోల్పోయాడంట. చివరిగా యోబుకు అన్ని డబుల్గా ఇచ్చారు. అదే బైబిల్లో చివరిగా చూస్తున్నాం కదా, 2-fold బ్లెస్సింగ్, 200 దీవెన. 100 ఉంగరాలు ఉంటే ఇప్పుడు 200 ఉంగరాలు అంట. అన్ని డబుల్. అక్కడ లెక్కన మీరు చూస్తే దానికి 1వ అధ్యాయంలో తనకు ఉన్నదేందో చివరి అధ్యాయం అన్ని డబుల్. మరలా 10 మంది పిల్లల్ని ఇచ్చారంట. యోబుని ఎవరైనా చూసి మీకు ఎంతమంది పిల్లలండి అంటే ఏమంటారు? 20 మంది పిల్లలండి, 10 మంది చనిపోయారు, 10 మంది ఉన్నారంటారు కదా. ఒకే భార్య. దేవునికి ముందే ప్రణాళిక ఉంది. ఈ భార్యతో ఇంకా 10 మంది పిల్లలు, ఈ భార్య ఇంకా 10 మంది పిల్లల్ని కనాలి. కనుక సాతానుకు భార్యని ముట్టడానికి అనుమతి ఇవ్వలేదు. కొందరు చెప్తారు యోబుని వేధించడానికి యోబు భార్యని సాతాను ముట్టుకోలేదు, దానికే ఆమె వచ్చి ఇంకా దేవుని పట్టుకుని ఉన్నావా, దూషించి చనిపోవచ్చు కదా అని చెప్పింది అంటారు. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే ఆమె ఇంకా 10 మంది పిల్లల్ని కనాలి యోబుకు. దేవుడు ఏదైనా కూడా దేవుని పిల్లలు మన మేలు కొరకే ఏదైనా చేస్తారు. దేవునికి ఒక గొప్ప ప్రణాళిక దేవుని పిల్లల పట్ల ఉంటుంది. గాడ్ ప్రొటెక్ట్స్ యువర్ బ్లెస్సింగ్స్ ఈవెన్ ఆఫ్టర్ లూసింగ్ ఇట్. నువ్వు నీ ఆశీర్వాదం పోగొట్టుకున్నా కూడా నీ ఆశీర్వాదం నీకు తిరిగి వాళ్ళని కాపాడే దేవుడు. ఆశీర్వాదంని మనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంని మనం పోగొట్టుకున్నా కూడా దేవుడు ఆశీర్వాదంని కాపాడుతారంట. అదే మనం చదివాం కదా, దావీదు దేనిని పోగొట్టుకోలేదంట, అన్ని మరలా పొందుకున్నాడంట, ఒక్కటి కూడా ఆయన మిస్ చేయలేదు అని చెప్పి మనం చూస్తున్నాం. అలాగే రెస్పెక్ట్ పీపుల్ బట్ యూ నీడ్ టు లిసన్ టు దెమ్. యూ నీడ్ నాట్ టు లిసన్ టు దెమ్. ప్రజలకు గౌరవం ఇవ్వాలి. కొన్నిసారి వాళ్ళ మాట వినాలని మనకు అవసరం లేదు. ఇప్పుడు దావీదు వాళ్ళతో మాట్లాడారు, ఆ వర్త్లెస్ పీపుల్తో, పనికిరాని వాళ్ళతో మాట్లాడారు. కానీ వాళ్ళు చెప్పినట్లుగా విన్నారా? మనం 24వ వచనం చూస్తున్నాము, హూ విల్ లిసన్ టు యూ ఇన్ దిస్ మ్యాటర్. ఈ విషయాలు మిమ్మల్ని మీరు చెప్పేది ఎవరు వింటారు? ఆయన సొంత నిర్ణయం తీసుకున్నారు. కొన్నిసార్లు ఈ ప్రజలు చెప్పేది వినాలి, కానీ వాళ్ళు చెప్పింది చేయాలని అవసరం లేదు. అందరూ దేవుని చేత నడిపించబడే వారు కాదు, అందరూ దేవుని జ్ఞానం కలిగిన వారు కాదు. కనుక కొన్నిసారి విని వదిలేయటమే, వినాలి కానీ దేవుడు ఇచ్చిన ఆలోచననే తీసుకోవాలి. అలాగే 22-23 వచ్చిన చూస్తున్నాము, స్పీక్ అమికబుల్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ ఈవెన్ టు ది వికెట్ పీపుల్. చెడ్డ వాళ్ళైనా కూడా మనల్ని దేవుడు పిలిచింది మంచి స్వభావంతో మాట్లాడాలి. వాళ్ళందరూ కూడా దావీదుతో కోపంగా మాట్లాడిన దావీదు ఏమని పిలుస్తున్నారంటే మై బ్రదర్స్, నా సహోదరులారా. అలా కాదు, వాళ్ళు మాట్లాడారని ఈరోజు నేను చూసిన ఇంటర్వ్యూ ఒకటిలో వాళ్ళు ఇలా మాట్లాడారు అలా మాట్లాడారని ఒక దేవుని సేవకుడు కూడా ఏదేదో చెప్పి అనకూడని మాటలను వదిలేస్తున్నారు. అప్పుడు ఆయన అడుగుతున్నారు, వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారని బైబిల్ పట్టుకున్న సేవకుడు మీరు కూడా అలా మాట్లాడితే
ఎలా అండి, ప్రజల్ని రెచ్చగొట్టడం కదా అంటున్నారు. మనం అలా మాట్లాడినా కూడా మనం కొంచెం మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. అలాగే ట్రీట్ పీపుల్ ఈక్వల్లీ, అదే 24వ వచనంలో చూస్తున్నాం. ప్రజల్ని సమానంగా మనం నడిపించాలి, ప్రజల్ని సమానంగా నడిపించాలి. అదే ఇశ్రాయేల్ దేశంలో ఒక చట్టముగా చేశారంట దావీదు. ఏం చట్టం చేశారు? ఇప్పటి నుండి యుద్ధంకు వెళ్ళిన వాళ్ళు భోజనంని పట్టుకొని వస్తువుల్ని కాపాడుకొని కూర్చున్న వాళ్ళందరికీ సమానమైన బహుమానమే. అది మన జీవితంలో మనం అంగీకరించాలి, మన జీవితంలో ఆ విషయం మనం అంగీకరించాలి. అలాగనే మనం చూస్తున్నాము, మేక్ యువర్ ఓన్ డిసిషన్, డు నాట్ ఫాలో ద అడ్వైస్ ఆఫ్ ద వికెడ్ పీపుల్. చెడ్డవాళ్ళు చెప్పే సలహాలని మనం వినకూడదు, దేవుని చెప్పే సలహానే మనం వినాలి. అలాగనే మెయింటైన్ యువర్ జనరాసిటీ ఫ్రమ్ వాట్ గాడ్ గేవ్ యూ, డు నాట్ స్టోర్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. దావీదు ఏం చేశారంటే తనకు మాత్రమే పోగు చేసుకోలేదు, తను ధారాళంగా ఇచ్చారు ప్రజలకు కదా, ధారాళంగా పంచిపెట్టారు. తనకును ఉంచుకోలేదు, ధారాళంగా ఇచ్చారు. దేవుని పిల్లలు ఏసి అదే చెప్పారు, ధారాళముగా మనం ఇతరులకు ఇవ్వాలి. లూకా 16వ అధ్యాయం 9వ వచనంలో ఏసి ఏం చెప్పారు? మీరు మీ ఉపయోగం లేని అనీతి అయిన ధనముతో ప్రజల్ని మీరు ఆదాయపరచుకోండి అన్నారు యేసయ్య. విన్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్ టు వెల్కమ్ యూ. దావీదు 13 పట్టణంలో ఉన్న ప్రజలకు బహుమానం ఇవ్వటం వలన దావీదు మీద ఎలా ఉండిద్ది? వాళ్ళకి మంచి అభిప్రాయం కలిగి ఉంటుంది కదా. ఎంత మంచివాడు దావీదు, మంచి అభిప్రాయం కలిగింది. కనుక మన జీవితంలో మనం పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాము, దావీదు జ్ఞానం కలిగిన వారు. డేవిడ్ గేవ్ సో మచ్ టు గాడ్, గాడ్ గేవ్ సో మచ్ టు హిమ్. అదే మనం చూస్తున్నాం. తర్వాత దావీదు తన జీవితంలో ఫస్ట్ క్రోనికల్స్, మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం 14-15 వచనంలో చూస్తున్నాము. అసలు లెక్కకు మించిన బంగారం, వెండి ఎన్నెన్నో సమకూర్చి దావీదు అక్కడ ఏం చెప్తున్నారంటే, మీరిచ్చిన వాటి నుండి కొంచెం మీకు ఇస్తున్నామండి అంటున్నారు. మొదటి దినవృత్తాంతం 29-14-15 మీరు ఇచ్చిన వాటి నుండి కొంచెం మీకు ఇస్తున్నాం. అక్కడ మీరు చూస్తే చాలా బంగారం, చాలా వెండి ఎన్నెన్నో దేవునికి సమర్పిస్తున్నారు. అధ్యాయంలో దావీదు ధారాళమైన మనసు కలిగి ఉన్నారు కనుక దావీదుకు కూడా ధారాళముగా దేవుడు ఇచ్చారు. ఎప్పుడు ధారాళమైన మనసు కలిగి ఉన్నామో మనకు కూడా దేవుడు ధారాళంగా ఇస్తారు. డేవిడ్ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానం కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు. అందరూ బాధపడి ఏడుచుకొని కోపంతో ఉన్నప్పుడు దేవుని బలం పొందుకున్నాడంట. ఆయన సమానంగా చూడాలని ఆశపడేవారు, కనికరం కలిగిన వారు దావీదు. అలాగనే చాలా ధారాళమైన మనస్సు కలిగిన వారు. కనుక దేవుని పిల్లలు మనం అందరిలా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు మనల్ని విద్యాసమైన వారుగా ఉండటకు పిలిచారు. దేవుని కొరకు విద్యాసమైన ప్రజలుగా ఉండాలి, పరిశుద్ధ ఆత్మకు లోబడేవారుగా, పరిశుద్ధ ఆత్మ మీద ఆధారపడే పిల్లలుగా ఉండటకే యేసయ్య మిమ్మల్ని నన్ను పిలిచారు. అందరూ క్రైస్తవులు అందరూ ఇలాగే ఉన్నారు కనుక మనమే ఇలా ఉండవచ్చు అన్నది కాదు. క్రైస్తవులందరూ ఇలా చేస్తున్నారు కనుక అది సత్యం అయిపోదు. ఒక మంచి గుణం కలిగిన పాస్టర్ ఒక దేవునికి విరోధమైన పని చేశారంటే అది మంచి పని అయిపోదు. ఆయన మంచి వ్యక్తి కానీ దేవునికి బైబిల్కి విరోధమైన కార్యం చేశారంటే ఆయన మంచి వ్యక్తి కనుక ఆయన చేసిన పని మంచి పని అయిపోదు. మనం ఎప్పుడు కూడా దేవుని రీతిగా ఆలోచన చేసి దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు మనకు మంచి ఆశీర్వాదం దేవుడు ఇస్తారు. అదే దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. దావీదుని అంతగా దేవుడు తన జీవితంలో దీవించారు. దేవుని పిల్లలు దేవుని మీదే ఆధారపడాలి. దేవుని కొరకు సమస్త రీతిలో సిద్ధపడి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. ప్రార్థన చేస్తాం. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధముల దేవ, ఈ రాత్రి సమయంలో మమ్మల్ని మీ పాదములు సమర్పిస్తున్నాము తండ్రి. అయ్యా పరలోకపు తండ్రి, మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. మీరిచ్చిన దయను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం.
మిమ్మల్ని కృతజ్ఞతతో స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మా జీవితంలో మీరు చేసిన మేలుని బట్టి మీకు వందనాలు. మీరు మాకు నేర్పిస్తున్న సత్యముని మేము అర్థం చేసుకొని మీ కొరకు జీవించే కృపను మాకు దయచేయమని, మాకు మీరు తోడు ఉండి ఆశీర్వదించాలని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.